పెద్దమ్మ ఫ్రీగానే ఉన్నావా? దివ్య వరలక్ష్మి రథం వస్తుంది కదా, మొన్న బిజీ ఉన్నా అని చెప్పి చీర తీసుకోలేదు. ఒకటి మంచి సారీ మరి నాకు. నేను ఇప్పుడే దివ్య వచ్చాను. సెలెక్ట్ చేసుకున్నావా? లేదు, సెలెక్ట్ చేసుకోలేదు. సరే తీసుకుంటావు. ఒక ఐడియా ఏం చేద్దామంటే, నాకు ఇప్పుడే నువ్వు అడిగాక వచ్చింది అది. నీకు ఒక టాస్క్ ఇస్తాను, సర్ప్రైజ్. ఓకేనా? ఓకే. ఏంటది? ఒకసారి ఇలా వచ్చేయండి అమ్మ, శారీస్ అని ఒకసారి టేబుల్ మీద సర్దేయండి. పోతాయండి అవి అవి సో దివ్యకు ఒకసారి కళ్ళకి గంతలు కట్టండి అమ్మ. ఇంత టాస్క్ ఏంటది? చెప్తాను, జస్ట్ వెయిట్. ఫాస్ట్గా కట్టండి. కట్టినాక చెప్తారా? కట్టాక చెప్తాను. లేదండి నువ్వు అమ్మో అంత రెడీగా ఉంచుకున్నాను. రెడీగా ఉంచుకున్నాం మేమైతే. సో టాస్క్ ఏంటంటే చెప్పేస్తున్నాను దివ్య, నీ ఎదురుగా 2 టేబుల్. ఈ ప్లేస్ నీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. సో టేబుల్స్ దాని మీద కంచిపట్టు శారీస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 10,000 నుంచి 12,000 నుంచి 1 lakh వరకు శారీస్ ఉన్నాయి. నువ్వు ఇందులో ఏ శారీ చూడకుండా తీసుకున్న ఆ శారీ నీకు గిఫ్ట్గా ఇచ్చి ₹1,00,000 1 lakh అయినా సరే 2 lakhs అయినా సరే శారీ గిఫ్ట్ వచ్చేసి ఎంజాయ్. కమాన్ చూసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్. ఇక్కడి నుంచి స్టార్ట్. నేను ఇంక వెళ్ళిపోతా, నువ్వే చూసుకోవాలి. ఇవే కానీ స్టార్ట్ చేయాలి. శారీస్ పట్టుకో. దివ్య దివ్య ఆగు ఆగు, అలా అలా చూడకూడదు. నువ్వు ఇది టాస్క్ అంటే టాస్క్ జెన్యున్ గా చేయాలి. మన కాదంబరి ఆఫరే స్వచ్ఛమైంది. మరి నువ్వు ఇలాంటివి చేయకూడదు, చీటింగ్ చేయకూడదు. 3 ఇదేదో జరీ ఎక్కువ ఉంది. ఉంది చాలా కాస్ట్లీ శారీ ఉంటదేమో. అది వద్దులేదు ఇవే కాస్ట్లీ శారీ దివ్య. ఇదే తీసుకుంటా. వద్దు ఇవే కాస్ట్లీ శారీ అంటేనే అర్థం అవుతుంది నాకు ఇదే కాస్ట్లీ. శృతి ఒకసారి ఓపెన్ చేయి, శారీ చూసుకుంటది. వెళ్ళి ఫాస్ట్ గా అంటే వెళ్ళి. ఎంత ఎగ్జైట్ గా ఉందో అస్సలు. వావ్, సారీ అయితే చాలా బాగుంది. మా వాళ్ళకి కూడా చూపించు. దీని నేను వద్దంటే తీసుకున్నది చూసుకో ఒకసారి ట్యాగ్. పెద్దమ్మా అందుకే దివ్య అది వద్దు అని చెప్పాను, నువ్వు అదే తీసుకున్నావు. సో 1,70,000 30 తెలుసా? చూడండి ఈ శారీ ఎంత ఉంది దివ్య? 14,000 బిస్కెట్ అయింది. 14,000 శారీ తీసుకుంటే ఇంకొక శారీ ఫ్రీ ఉంది. కానీ అది దివ్యకి లేదు. ఈ టాస్క్ లో ఆఫర్ మనం పెట్టలేదు కాబట్టి ఆ శారీ దివ్యకి వరలక్ష్మి వ్రతంకి ఇచ్చేది.